గాంధీజీ పిలుపు అందుకొని స్వతంత్రం వైపు సమాజాన్ని నడిపిన మహానీయులు గౌతు లచ్చన్న అని పామరు ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా అన్నారు. ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణంతో పాటు కూటమి నేతలతో కలిసి మచిలీపట్నంలో సర్దార్ గౌతు లచ్చన్న వర్ధంతి వేడుకల్లో పాల్గొన్నారు. బందరు బస్టాండ్ సెంటర్లోని గౌతు లచ్చన్న విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. జాతీయ భావంతో గౌతు లచ్చన్న పనిచేశారని, ప్రజల పక్షాన ఆయన చేసిన రాజీలేని పోరాటం ఎందరికో స్ఫూర్తి అన్నారు కూటమి నేతలు. గౌతు లచ్చన్న ఆశయ సాధన దిశగా కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని గౌడ కార్పొరేషన్ చైర్మన్ వీరంకి గురుమూర్తి అన్నారు. వర్గాల నాయకుడు, స్వాతంత్ర సమరయోధుడు, బీసీల యొక్క అభ్యున్నతికై పోరాటం చేసినటువంటి నాయకుడు సర్దార్ గౌతు లచ్చన్న గారు. ఆ రోజున బీసీల యొక్క రాజకీయ ప్రాతినిధ్యం కల్పించడం కోసం మండల కమిషన్ సిఫార్సులు, మురళీధరరావు కమిషన్ సిఫార్సులు అమలయ్యే వరకు కూడా ఆయన నిరంతర పోరాటం చేసినటువంటి వ్యక్తి. ఇవాళ స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు మనం అనుభవిస్తున్నామంటే ఆ రోజున లచ్చన్న గారు చేసిన పోరాటం, మరి మండల కమిషన్ అమలు చేయటం వల్ల ఎన్టీఆర్ గారి హయాంలో ఈ రోజున ఇవన్నీ కూడా స్థానిక సంస్థల రిజర్వేషన్ రావడం జరిగింది. గౌతు లచ్చన్న గారు అంటే ప్రతిపక్షంలో ప్రభుత్వాన్ని సక్రమమైన దారిలో నడిపించడం కోసం సద్విమర్శలు చేస్తూ ఆయన ప్రతిపక్ష నాయకుడిగా పూర్తిగా న్యాయం చేశారు. ఆయన నిరంతరం కూడా బడుగు బలహీన వర్గాలు, పేద కుటుంబంలో పుట్టాడు. ఆయన శ్రీకాకుళం జిల్లాలో పుట్టి శ్రీకాకుళం రాష్ట్రం అంతా కూడా ఆయన యొక్క పేరు ప్రఖ్యాతులు కారణం. ఎవరికే బాధ వచ్చినా కూడా గౌతు లచ్చన్న గారిని తలుసుకునేవాళ్ళు. మరి వాళ్ళందరూ కూడా వచ్చి బడుగు బలహీన వర్గాలు ముఖ్యంగా అండగా నిలబడేవాడు. ఆయన బహుజన అనే పేపర్ పెట్టి బహుజనులందరినీ కూడా ఒక తాటి మీద తీసుకొచ్చి బహుజనులందరూ బీసీలంతా కలిపి రాజకీయంగా ఎలా ఎదగవచ్చు అనే దాని గురించి పోరాటం నేర్పినటువంటి వ్యక్తి. ఆయన అడుగుదాడలో నడవటం వల్లే ఆయన శిష్యుడిగానే నాకు కొనకళ్ళ గణపతి గారి కుమారుడుగా, లచ్చన్న గారి శిష్యుడిగా నేను రాజకీయంగా ఇవాళ పార్లమెంట్ మెంబర్ స్థాయికి ఎదగలిగానంటే గౌతు లచ్చన్న గారు అడుగుదాడలో నడవబట్టి ఆ నాయకుడి యొక్క సందేశాలు కానీ ఆయన ఉద్దేశాలు కానీ పవిత్రమైన ఉద్దేశాలైన ఆయన అడుగుదాడలు నడిస్తే తప్పనిసరిగా రాజకీయంగా బడుగు బలహీన వర్గాలు ఉన్నత స్థితికి చేరుతాయి. మా గురువు గారు ఆర్టీసీ చైర్పర్సన్ శ్రీ కొనకళ్ళ నారాయణ గారు, కృష్ణా జిల్లా అధ్యక్షులు గురుమూర్తి గారు, అదేవిధంగా బుల్లయ్య గారు, బోసు గారు, అదేవిధంగా సత్యం గారు, ఇతర ప్రముఖులందరి సమక్షంలో సర్దార్ గౌతు లచ్చన్న గారి యొక్క స్ఫూర్తిని, ఆయన చేసిన త్యాగాన్ని, ఆయన పడ్డ కష్టాన్ని గుర్తు తెచ్చుకుంటూ ఆ మహనీయుడికి నివాళులర్పిస్తూ ఆయన స్ఫూర్తిని కొనసాగించడానికి కూటమి ప్రభుత్వం ఎప్పుడు కట్టుబడి ఉంటుంది. భావి తరాలకి, రేపటి పౌరులకి, యువతకి గౌతు లచ్చన్న గారి గొప్పతనం, ఏ రకంగా సర్దార్ అనే బిరుదు వచ్చింది, ఏ రకంగా రైతు ఉద్యమాన్ని చేపట్టాడు, ఏ రకంగా కార్మికుల కర్షకుల కోసం తన జీవితాన్ని ధారపోశాడు, సుదీర్ఘంగా 35 సంవత్సరాల పాటు రాజకీయ చరిత్రతో ఏదైతే బడుగు బలహీన వర్గాల అభ్యుదయం కోసం ఆయన చేసిన కృషిని భావితరాలకు తెలియటం కోసం ఈ రోజున ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. గౌతు లచ్చన్న గారు ఈ రోజు మన మధ్య లేకపోయినా ఆయన స్ఫూర్తి రగిలిచ్చాడు. అది కొనసాగుతూనే ఉంటుంది. చిరంజీవిగా, చిరస్థాయిగా ప్రతి ఒక్కరి మనసులో గౌతు లచ్చన్న గారు నిలిచిపోతారని కూడా తెలియదు. స్వాతంత్ర సమరయోధుడు, ఈ దేశం బ్రిటిష్ వారి దాస్య శృంఖలాల నుంచి విడిపించడం కోసం అహర్నిశలు పాటుపడిన మహానుభావుడు సర్దార్ గౌతు లచ్చన్న గారి 20వ వర్ధంతి సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన వారందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తూ, ఎవరైతే ఈ సమాజం కోసం పాటుపడతారో, ఎవరైతే ఈ దేశం కోసం కష్టపడతారో ఆ వ్యక్తులను ఎప్పుడు కూడా మనం గుర్తుంచుకోవాలి. ఇవాళ మనం అనుభవిస్తున్న స్వాతంత్ర ఫలాలు లక్షలాది మంది మహానుభావులు త్యాగపరితం, లక్షలాది మనుషుల యొక్క త్యాగపరితం. లచ్చన్న గారు ఆ రోజుల్లోనే రైతుల కోసం ఆయన ఇచ్చాపురం నుంచి తడ వరకు ఆ రోజుల్లో చక్రవర్తుల రాజగోపాలాచారి గారికి రైతాంగ సమస్యల మీద మెమోరాండం ఇవ్వడం జరిగింది. లచ్చన్న గారు తనకున్న శక్తిని తన గురుకు దక్షిణగా ఆ రోజుల్లో ఆయన గెలిపించడం జరిగింది. బడుగు బలహీన వర్గాలు స్వాతంత్ర ఫలాలు అందట్లేదని ఆ వర్గాల కోసం ఆయన అనేక పోరాటాలు చేశారు. మండల కమిషన్ సిఫార్సులు కానీ, మురళీధరరావు కమిషన్ విషయంలో కానీ ఆయన అనేక పోరాటాలు చేశారు. ముఖ్యంగా సర్దార్ గౌతు లచ్చన్న గారితో మా నాన్నగారు స్వర్గీయ కొనకళ్ళ గణపతి గారికి, మరి మాజీ పార్లమెంట్ నారాయణరావు గారికి మాకు అమితమైన సంబంధాలు ఉంటాయి. కారణం ఏంటంటే లచ్చన్న గారి యొక్క త్యాగనిరతి, ఆయన పోరాట పటిమ మమ్మల్ని ఆకర్షింపజేసింది. లచ్చన్న గారు కుల నాయకుడు కాదు, ఆయన జాతీయ నాయకుడు. ఈ సమాజంలో అన్ని వర్గాల కోసం పోరాటం చేశాడు. స్వాతంత్రం వస్తే ఒక బడుగు వర్గాలకో బలహీనులకో కాదు,
సమాజంలో ఉన్న అన్ని వర్గాలకు కూడా మరి ఉమ్మడి భారతదేశంలోనే ఆయన పోరాటం నడిపినవాడు. మరి లచ్చన్న గారు ఆ మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క ఆశయాల విధానం, అలాగే జగజ్జీవన్ రామ్ గారి యొక్క ఆశయాల్ని, పూలే గారి ఆశయాల్ని, సమాజంలో జరుగుతున్న అన్యాయాలకు వ్యతిరేకంగా అనేక పోరాటాలు చేశారు. వారి యొక్క త్యాగ ఫలితాలు ఇవాళ మనం స్వాతంత్రాన్ని అనుభవిస్తాం. భారతదేశంలో ఒక ప్రతిపక్ష నాయకుడిగా అవిశ్వాసం తీర్మానం పెడితే నెగ్గినటువంటి వ్యక్తి. ఎప్పుడో మరి ఎలాంటి సౌకర్యాలను రోజుల్నే రైతుల కోసం పాదయాత్ర చేసిన మహానుభావుడు. మరి ముఖ్యంగా తాను ఏదైనా ఒక సమస్య మీద పదవికి రాజీనామా చేస్తే ఏ రోజు కూడా వెనక్కి తీసుకున్నటువంటి మహోన్నత వ్యక్తి. ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలే తన శ్వాస దేశగా బతికినటువంటి మహానుభావుడు. వారి యొక్క కార్యక్రమాన్ని ఈ రోజు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో చాలా చక్కగా నిర్వహించడమే కాకుండా అన్ని వర్గాలు, అన్ని మతాల వారు, అన్ని పార్టీల వారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు చాలా సంతోషం. బలహీన వర్గాల నాయకుడు, స్వాతంత్ర సమరయోధుడు, బీసీల యొక్క అభ్యున్నతికై పోరాటం చేసినటువంటి నాయకుడు సర్దార్ గౌతు లచ్చన్న గారు. ఆ రోజున బీసీల యొక్క రాజకీయ ప్రాతినిధ్యం కల్పించడం